చర్చిలో పాటలు పాడాలంటే సిగ్గు. ఏదైనా ఒక ప్రార్థన అంశం ఇచ్చి దీనికోసం ప్రార్థించు తల్లి అంటే సిగ్గు. మన ఇరుగు పొరుగు వరకో, లేదా మన బంధువుల్లో ఎవరికో, లేదా మన స్నేహితుల్లో ఎవరికో, లేదా మనం పనిచేసే చోట తోటి ఉద్యోగులకో సువార్త చెప్పాలంటే సిగ్గు. చాలామంది క్రైస్తవులలో ఈ దరిద్రత భయంకరంగా పెరిగిపోయింది. భక్తి విషయాలలో ఇవన్నీ చేయటానికి సిగ్గుపడుతున్న క్రైస్తవులలో ఎప్పుడైనా స్నేహితుల కలయిక జరిగిందనుకోండి, వీళ్ళు డ్యాన్స్లు వేస్తారు అక్కడ. దానికి సిగ్గుపడాలి, కానీ వీళ్ళు సిగ్గుపడరు. ఇంటిల్లపాది కలిసి సినిమాలు చూస్తారు, దానికి సిగ్గుపడాలి, కానీ వీళ్ళు దానికి సిగ్గుపడరు. మందిరానికి ఏ ఒక్క వారం సమయానికి వెళ్ళరు, దానికి సిగ్గుపడాలి, కానీ దానికి సిగ్గుపడరు. హిందూసు పండగ సేవైనా చేసుకుంటే తీర్థాలు పెడతారు, పరసలు జరుగుతాయి. సిగ్గు లేకుండా ఆ పరసలు చూడడానికి వెళ్తారు, దానికి సిగ్గుపడాలి, నువ్వు దానికి సిగ్గుపడాల. ఈ రోజు మందిరంలో పరిచర్య చెయ్యాలంటే సిగ్గుంది, దానికి చేయలేరు ఎవరు. సువార్త చెప్పాలంటే సిగ్గుపడుతున్నారు, దానికి సిగ్గుపడకూడదు. లోకంలో జరిగే ప్రతి దరిద్రమైన కార్యానికి, క్రైస్తవుడు తప్పుగా ఎంచాల్సిన ప్రతి పనికి సిగ్గు లేకుండా పాల్గొంటున్నారు. ఇది నీకు న్యాయమా? ఆలోచించాయి. నువ్వు ఇలా భక్తి విషయాలలో సిగ్గుపడుతూ, భక్తిపరుడు చెయ్యకూడని పనులు చేయటంలో సిగ్గుపడకుండా నువ్వు చేస్తూ ఉంటే నిన్ను ఏమనాలి? అసలు నిన్ను క్రైస్తవుడు అని అనొచ్చా? నిన్ను క్రైస్తవరాలు అని పిలొచ్చా? నీకో మాట చెప్పనా, నీ మట్టుకు నీవు క్రైస్తవుడిని, క్రైస్తవరాలని నువ్వు చెప్పుకుంటున్నా, మీ సేవకులు ఈమె క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలని చెప్పుకుంటున్నా, దేవుడు మాత్రం నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివి, నీవు మృతురాలివి అని నీకోసం స్టేట్మెంట్ ఇస్తాడు. నేను చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకో. దేవుని పని విషయంలో, మందిర పని విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకు. పాటలు పాడటం అవకాశం ఏదైనా దొరికితే గొప్ప తరుణంగా భావించి నువ్వు పాటలు పాడు, ప్రభుని స్తుతించు. ప్రార్థించే అవకాశం వస్తే భారంతో అంశం కొరకు ప్రార్థించు. సువార్త చేసే ఏ చిన్న అవకాశం దొరికినా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టుకో. నువ్వు అలా చేయగలిగితే దేవుడు నిన్ను మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలుస్తాడు. ఇందులో నీకే పేరు కావాలి? ఇందులో నువ్వు ఏ పేరును సంపాదించుకునే వ్యక్తిగా ప్రస్తుత నీ జీవిత పరిస్థితి ఉంది? ఒకసారి ఆలోచన చేయను.